ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఇప్పుడు పిల్లలకి ఎందుకు ప్రతిసారి తల్లిదండ్రులు టీచర్స్ పదే చెప్తున్నారంటే వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, చిన్న ఎగ్జాంపుల్, ఒక మెంటల్ హాస్పిటల్ నుంచి వాళ్ళకి వాటర్ థెరపీ ఇవ్వడం కోసం స్విమ్మింగ్ పూల్కి పేషెంట్స్ అందరినీ తీసుకొని వెళ్ళారు. అయితే అక్కడి దగ్గరికి రాగానే ఒక పేషెంట్ వెంటనే నీటిలో దూకేశాడు. వెంటనే వెనక ఉన్న లేడీ పేషెంట్ ఎదురుగా దూకిన పేషెంట్ని కాపాడగానే అక్కడ డాక్టరు ఈమెకి తన పిచ్చి తగ్గిపోయింది, ఈమెను పంపించేయచ్చు అని అనుకున్న తర్వాత నెక్స్ట్ డే ఆమెను ఒక రోజు జడ్జి చేసి, అమ్మ నీకు మెంటల్ అంతా తగ్గిపోయింది, నువ్వు మంచి క్యూర్ అయ్యావు, నిన్ను పంపించేస్తాను. అయితే ఒక గుడ్ న్యూస్ ఒక బ్యాడ్ న్యూస్ ఉంది, నువ్వు క్యూర్ అయ్యావు కాబట్టి నేను పంపించేస్తాను అన్నాడు. బ్యాడ్ న్యూస్ ఏంటంటే, నువ్వు నీళ్ళలో దూకిన ఆ వ్యక్తిని కాపాడావు కదా, అతను ఊరేసుకొని చనిపోయాడు అని చెప్పారు. చెప్తే ఆమె అన్నది కదా, అయ్యో సార్ అలా కాదు, నిన్న స్విమ్మింగ్ పూల్లో పడిపోయిన వ్యక్తి బాగా తడిచిపోయాడు కదా, డ్రై అవ్వాలని నేనే తన మెడకి తాడి కట్టి పైకి ఎలాడదీశానని చెప్పాడు. అంటే వెంటనే ఎవరిని జడ్జి చేయలేకపోయారు. రేషనల్గా జడ్జి చేయటం అనేది అంతగా నమ్మలేకపోతున్నాం. అలాగే స్టూడెంట్స్ కూడా చదివేటప్పుడు వీళ్ళు కరెక్ట్ చదువుతున్నారా లేదా భయం వేస్తుంది. వాళ్ళు చదవగానే పర్వాలేదు వీళ్ళు బాగా మార్క్స్ వస్తాయి అనే ఫీలింగ్ టీచర్స్కి ఉంటుంది. మళ్ళీ వాళ్ళు ఇంకొక ఎగ్జామ్ రాసినప్పుడు డౌన్ అయినప్పుడు ఆ బాధ అనేది ఆ టీచర్స్ కలుగుతుంది. సేమ్ ఇలానే మేము మిమ్మల్ని కౌంటింగ్లు చేసుకోలేకపోతున్నాము. కానీ మీరు మనసు పెట్టి శ్రద్ధగా చాలా జాగ్రత్తగా ఈ ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకొని మంచి రికార్డు సాధించాలని కోరుకుంటున్నాను. ఇంతటితో మీకు సెలవు ఇస్తాను.